సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం పాసమైలారం గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణకు ఉప సర్పంచ్ కృష్ణ యాదవ్, పటాన్చెరువు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, ఎంపీటీసీ సరిత సుధాకర్ గౌడ్, ఎంపీడీఓ బన్సీలాల్, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, ఈఓ రిజ్వాన్, గ్రామ వార్డు సభ్యులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని పాసమైలారం గ్రామ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పాసమైలారం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రథమంగా ఇప్పుడు మనకు జ్యోతి ప్రజలను గావించడం జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ గారు, అదేవిధంగా గౌరవ పాసమైలారం గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారుల యొక్క సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు మరియు అధికారులందరికీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మన గ్రామ ప్రజాప్రతినిధులందరూ కూడా మాజీ మీరు ఆయన ఒకటేసారి నిలబెట్టు. సార్ పాటించండి. గౌరవ మా పోలీస్ అధికారులు దయచేసి మా వాళ్ళకి కొద్దిగా అదేవిధంగా బీద ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలి, తద్వారా సామాజిక భద్రత వారికి అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజాపాలన కార్యక్రమము మనకి 28వ తారీఖు డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఇది నిరంతరాయంగా మనకి గ్రామ స్థాయిలో 6వ తారీఖు వరకు మీ యొక్క దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఎవరైనా మిస్ అయి ఉంటే మండల స్థాయిలో కూడా ఎంపీడీఓ ఆఫీసు, అదేవిధంగా తహసీల్ ఆఫీసులో కూడా దరఖాస్తుల స్వీకరణ నిరంతరాయంగా కొనసాగుతుంది. కాబట్టి ఎవరు కూడా బెంగపడవద్దు, మేము మిస్ అయినామేమో, మాకు రాదేమో అనేది, సంక్షేమ పథకాలు అందవేమో అనేది అది ఏమీ అనుకోవద్దు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతూ, మన ప్రజాపాలన విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన సందేశాన్ని మనకు అందించడం జరిగింది. ఆ సందేశాన్ని ఇప్పుడు మన శ్రీనివాస్ ఎంపీఎం గారు గవర్నమెంట్ మంచి జరుగుతుందని చెప్పాం. అదేవిధంగా నెలలోపటినే మీకు మొదటిగా బస్సు ప్రయాణం, ఆ తర్వాత హెల్త్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా గ్యారంటీలు ఉన్నటువంటి 6 గ్యారంటీల గురించి చెప్పాం. ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఓటు అడిగే ముందు ప్రతి ఒక్కరికి చెప్పాం. అదేవిధంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రోజు కరెక్ట్ గా మన 3వ తారీఖు ఈ రోజుకు మన గవర్నమెంట్ రావడానికి ఉపయోగపడ్డ దినం ఈ రోజు.
గత నెల రోజుల నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా రాదా అనే ఒక ఆలోచన ఉండే, అది వచ్చింది. వచ్చినాక ఈరోజు మీ అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మనకు ఈ అవకాశం ఇచ్చారు. ప్రతి ఆడకూతురు కానీ ఒక వృద్ధులు కానీ ప్రతి ఒక్కరికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఈరోజు మీకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, వితంతు పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ వచ్చే వాళ్ళు మహాలక్ష్మిలో టిక్కు పడుతున్నారు. అది అట్లా చేయకండి. వాళ్ళు వచ్చే వాళ్ళకు మహాలక్ష్మి లేదు. గత 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు ఎవరైతే అత్త దగ్గర ఉన్న కోడలు ఉంటుందో వాళ్ళందరికీ అర్హులు అవుతారు. వాళ్ళందరికీ ఈ రోజు కాకపోతే ఇంకో నెల అవుతుందో 2 అవుతుందో ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేస్తుంది. మీరు 2 కొట్టుకుంటా పోతే అది వస్తుందా ఇది వస్తుందా అనేది మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అప్పుడు ఆ రోజుల్లో మనం పెన్షన్ ఇచ్చే టైంలో కానీ ఈ మహాలక్ష్మి ఇచ్చే తప్పుడు కానీ దాని గురించి అని మీరు ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. ఇల్లు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా కరెంటు బిల్ అనేదానికి మీకు లేదు కాబట్టి అక్కడ దాన్ని వదిలిపెట్టేయండి. ఎవరి ఇంటిదో తీసుకొచ్చి మీరు కరెంటు బిల్ రాయకండి. మీరు ఉన్న ఇంటిదే అడ్రస్ రాయండి. మీరు ఎవరి ఇంట్లోనైతే రెంట్ ఉంటారో అదే రాయండి. కాబట్టి దాంట్లో అయినా మనకు కన్ఫ్యూజన్ ఉండాలి. ఖచ్చితంగా మీరు ఇంకొకటి ఏంటంటే మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా దాంట్లో అసలైనది. మీ ఇంట్లో ఎవరితో మూలకు పడ్డది రాయకండి. రోజు పనిచేసేది మీ చేతిలో ఉండేది నెంబర్ రాయండి. దాంట్లో రాస్తే మీకు అర్హులు ఎవరైనా సరే అర్హులకు మనకు ఫోన్ చేసి అధికారులు వచ్చినప్పుడు పిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి